హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మహాలక్ష్మిని చంపాలని చూసిన శైలు అన్నయ్య మహాలక్ష్మిని కాపాడి అతన్ని పోలీసులకి పట్టించిన చక్రి, మాధవ అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే, ఒరేయ్ కన్నా, ఈరోజు సండే కదరా, అందరం కలిసి మనం పిక్నిక్ వెళ్దాంరా. ఒక్కసారి ఆ మహాలక్ష్మిని ఒప్పించరా, నేను చెప్తే తాచుపాము లెక్క బుస్సుమంటుంది, జర ఒప్పించు అని చెప్పి చక్రి అంటూ ఉంటే, అప్పుడు కన్నా సరే అన్నయ్య అని చెప్పి, వదిన నేనొకటి చెప్తాను చేస్తావా అనగానే, అప్పుడు మహాలక్ష్మి ఏంట్రా ఏంట్రా చెప్పు అనగానే, అప్పుడు కన్నా వదిన మనం బయటికి వెళ్ళక చాలా రోజులవుతుంది, ఈరోజు సండే కదా, అందరం కలిసి అలా పిక్నిక్ వెళ్దాం వదిన అని కన్నా అనగానే, ఇక మహాలక్ష్మి సరేరా వెళ్దాం అని చెప్పి ఇక అందరూ కూడా పిక్నిక్కి వెళ్తారు. అక్కడ చాలా సంతోషంగా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇంతలోనే కేశవ శైలుని తీసుకొని అదే పార్క్కి వస్తాడు. ఇక వాళ్ళు చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇంతలోనే ఆ పార్కుకి శైలు వాళ్ళ అన్నయ్య సురేష్ వస్తాడు. ఇక అక్కడ శైలు కేశవన్ చూసి అతను ఒక్కసారే షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. దీనికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు, వాణ్ణి కలవొద్దు, వాడితో మాట్లాడొద్దని నేను చెప్పాను, కానీ అది మా మాట వినకుండా పార్కుకు వాడితో కలిసి వచ్చి ఇక్కడ వాడితో సరసాలు చేస్తుందా అని చెప్పి వెంటనే ఇక సురేష్ కేశవ శైలు దగ్గరికి వెళ్ళి, ఏయ్ ఎంత ధైర్యం రా నీకు, నా చెల్లెల్ని తీసుకునే పార్కుకొస్తావా నువ్వు అని చెప్పి ఇక సురేష్ కేశవ కాలర్ పట్టుకొని కొడుతూ ఉంటాడు. అది చూసిన కేశవ మాత్రం, ఒరేయ్ చూడరా, నీ శైలునే పార్కు రమ్మని ఇక్కడికి చెప్పింది, నీ చెల్లెలికి బుద్ధి చెప్పలేక నువ్వు నాతో గొడవ పడుతున్నావా? చూడు, మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం, ఇంకొకసారి మా విషయంలో తల దూర్చావంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని కేశవ అంటూ ఉంటే, అప్పుడు సురేష్, ఒరేయ్ నీది ఒక ఇల్లు, నీది ఒక బ్రతికేనారా, ఒక మెకానిక్ అయ్యుండి నా చెల్లెల్ని పెళ్లి చేసుకుంటానని అంత ధైర్యంగా చెప్తున్నావా, నిన్ను చంపేస్తాను అని చెప్పి ఇక సురేష్ తన ఫ్రెండ్స్తో కలిసి కేశవని కొడుతూ ఉంటారు. ఇక అటుగా వెళ్తున్న మాధవ, చక్రి, మహాలక్ష్మి అందరూ కూడా అటువైపు చూస్తారు. అదేంటి అక్కడ గుంపులుగా ఉన్నారు, ఏదో గొడవ జరుగుతుంది, అక్కడికి వెళ్దాం పదా అని చెప్పి వెంటనే అందరూ అక్కడికి వచ్చి చూస్తూ ఉంటారు. ఇక శైలు వాళ్ళ అన్నయ్య కేశవని కొడుతూ ఉండడం చూసిన చక్రి, మాధవ అందరూ కూడా ఇక సురేష్ని కొడుతూ ఉంటారు. ఇంతలోనే మహాలక్ష్మి ఇక సురేష్ కాలర్ పట్టుకొని, ఆగు పెద్ది, చక్రి వీడి సంగతి నేను చెప్తాను, ఏంట్రా అసలు నీ ప్రాబ్లం ఏంటి, ఎందుకు కేశవని కొడుతున్నావు అనగానే, ఇక సురేష్ చూడు, వాడు నా చెల్లెల్ని తీసుకొని పార్కుకు వచ్చాడు, వాడి మొహానికి నా చెల్లెలు కావలసి వచ్చిందా అనగానే, అప్పుడు మహాలక్ష్మి చూర్రా, నీ చెల్లెలు రానని చెప్తే కేశవ బలవంతంగా తీసుకొచ్చాడా ఏంటి, చూడు వాళ్ళు ఇద్దరూ ఇష్టపడే పార్కుకు వచ్చారు, వాళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నారు, నీ చెల్లెలు కూడా తప్పు చేసింది కదరా, మరి కేశవని ఒక్కడనే కొట్టడమేంటి, చూడు కేశవ లాంటి భర్త దొరకడం నిజంగా నీ చెల్లెలి అదృష్టం, ఇంకొకసారి కేశవ జోలికి వచ్చావంటే నిన్ను పోలీస్ స్టేషన్లో ఉంచుతాను అని చెప్పి మహాలక్ష్మి అంటుంది. ఆ మాటలు విన్న సురేష్, ఏయ్ ఏం మాట్లాడుతున్నావే, నువ్వు కూడా నా చెల్లెల్లాగా ఈ ఇంటికొచ్చిన దానివే కదా, అందుకే ఇలా మాట్లాడుతున్నావు, కన్న తల్లిదండ్రుల ప్రేమ నీకెలా తెలుస్తుందే అని సురేష్ అంటూ ఉంటే, అప్పుడు చక్రి మాత్రం, ఏయ్ మహాలక్ష్మి గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడావంటే నిన్ను చంపేస్తాను అని చక్రి అంటాడు. అప్పుడు సురేష్, ఏయ్ శైలు వెల్, ఎంత చెప్పినా నీకు బుద్ధి రాదా, చూడు వీళ్ళు మనుషులేనా, అసలు వీళ్ళలో ఒక్కరికన్నా అసలు ఆడపిల్లల్ని మంచిగా చూసుకునే గుణముందా, వీళ్ళ ఇంటికి నువ్వు కోడలుగా వెళ్తానంటావేంటే, పద అని చెప్తూ ఉంటే, అప్పుడు మహాలక్ష్మి, ఏయ్ ఇంకొకసారి ఇంటి గురించి మా మనుషుల గురించి తప్పుగా మాట్లాడావంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అనేసరికి ఇక సురేష్ అలాగే ఇక నారాయణ కుటుంబం గురించి అందరి ముందు తప్పుగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న మహాలక్ష్మికి చాలా కోపం వస్తుంది. వెంటనే
సురేష్ చంప పగలగొడుతుంది. అది చూసిన సురేష్ కోపంతో రగిలిపోతూ, ఏయ్, ఒక ఆడదానివయ్యుండి పార్కులో అందరి ముందు నా మీదే చేయి చేసుకుంటావా? నీ సంగతి చెప్తాను అని చెప్పి ఇక సురేష్ శైలుని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అది చూసిన మాధవ, అమ్మ మహాలక్ష్మి, ఎందుకమ్మా వాడితో గొడవ పెట్టుకున్నావు? వాడు చూడు ఏమంటున్నాడో. రేపటి నుండి నువ్వు ఉద్యోగానికి ఒంటరిగా వెళ్తావు. వాడు నిన్నేదైనా చేస్తే అనగానే అప్పుడు చక్రి, చూడన్నయ్య, మహాలక్ష్మి తోడుగా నేనున్నాను. మహాలక్ష్మి మీద ఎవ్వరు చెయ్యి వేసినా వాళ్ళ చెయ్యి విరిచేస్తాను అని చెప్పి చక్రి అని ఇక అందరూ కూడా ఇంటికి వెళ్తారు. ఇక కేశవ్ మాత్రం మాధవ దగ్గరికి వచ్చి, అన్నయ్య, నన్ను క్షమించన్నయ్య, మీతో కలిసి నేను పిక్నిక్ రాకుండా ఆ శైలు నాకు ఫోన్ చేసి బయటికి వెళ్దామని చెప్పడంతో తనతో కలిసి ఆ పార్కుకు వచ్చాను. లేకపోతే మీతో వచ్చుంటే ఈ గొడవ జరిగి ఉండేది కాదు కదన్నయ్య అని కేశవ అంటాడు. అప్పుడు మాధవ, ఒరే, ఏంట్రా అలా బాధపడుతున్నావు? చూడు, శైలు నువ్వు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. ఆ సురేష్ అడ్డం వచ్చినా సరే వాళ్ళ అమ్మ నాన్నల్ని ఎలాగైనా ఒప్పించి మీ ఇద్దరి పెళ్లి జరిపిస్తాను అని చెప్పి ఇక మాధవ అంటాడు. ఆ మాటలు విన్న కేశవ చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక ఇలా 2 రోజులు గడుస్తుంది. ఇక మహాలక్ష్మి ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుంది. ఇంతలోనే మాధవ మహాలక్ష్మి దగ్గరికి వచ్చి, అమ్మ, ఒక్కదానివే వెళ్ళడం మంచిది కాదమ్మా. నీకు తోడుగా కన్నానన్నా చక్రీనన్నా ఇద్దరిట్లో ఎవరినో ఒకరిని తీసుకువెళ్ళమ్మా అనగానే అప్పుడు మహాలక్ష్మి, లేదు పెద్ది, వాడు నన్నేం చేస్తాడు? వాడు నన్నేమీ చెయ్యలేడు అని చెప్పి ఇక మహాలక్ష్మి ఆఫీస్కి ఒంటరిగా బయలుదేరుతూ ఉంటుంది. అది చూసిన మాధవ మాత్రం, దేవుడా, ఇంత మంచి అమ్మాయికి ఏమీ కాకుండా చూడు తండ్రి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక శైలు వాళ్ళ అన్నయ్య మాత్రం మహాలక్ష్మి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఒక ఆడదై ఉండి పార్కులో అందరి ముందు నా మీద చేయి చేసుకుంటుందా? ఆ మహాలక్ష్మి సంగతి చెప్తాను అని చెప్పి ఇక వెంటనే సురేష్ తన ఫోన్ తీసి తన ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తాడు. ఇక సురేష్ నుండి ఫోన్ రావడంతో తన ఫ్రెండ్స్ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పరా అనగానే అప్పుడు సురేష్, ఒరేయ్, మీతో అర్జెంటుగా మాట్లాడాలి, ఒక్కసారి నేను చెప్పిన ప్లేస్కి వచ్చేయండి అని చెప్పగానే ఇక వెంటనే సురేష్ ఫ్రెండ్స్ అక్కడికి వస్తారు. ఇక ఇంతలోనే సురేష్ కూడా అక్కడికి వెళ్తాడు. అది చూసిన తన ఫ్రెండ్స్, ఏంట్రా, ఏం జరిగింది? అంత అర్జెంటుగా మాతో మాట్లాడవలసిన అవసరం ఏముంటుంది అనగానే అప్పుడు సురేష్, ఒరేయ్, నన్ను ఒక ఆడపిల్ల నా మీద చేయి చేసుకుందిరా, అది బ్రతకకూడదు, నన్ను కొట్టిన దాన్ని ఎలాగైనా పైకి పంపించాలి అని సురేష్ అంటాడు. ఇక తన ఫ్రెండ్స్ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఒరేయ్, ఏం మాట్లాడుతున్నావురా? నీ మీద చేయి చేసుకుందా? ఎవర్రా ఆవిడ అనగానే అప్పుడు సురేష్, అదేరా, నేను చెప్పాను కదా, మా చెల్లెలు ఆ బైక్ మెకానిక్ గాన్ని ప్రేమిస్తుందని. వాడి వదిన మా చెల్లెల గురించి, కేశవ గురించి నేను పార్కులో కేశవని నిలదీశాను. దాంతో కేశవ మీద చేయి చేసుకున్నందుకు అది అందరి ముందు నా మీద నా చెంప పగలగొట్టింది. అందుకే అది బ్రతకకూడదురా అని సురేష్ అనగానే అప్పుడు తన ఫ్రెండ్స్, సరేరా, నువ్వు చెప్పినట్టే చేద్దాంలే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది. మహాలక్ష్మి ఆటోలో ఆఫీస్కి బయలుదేరుతూ ఉంటుంది. అది చూసిన సురేష్ ఫ్రెండ్స్ వెంటనే సురేష్తో, ఒరేయ్, అదిగోరా, నిన్ను కొట్టిన ఆ అమ్మాయి ఆటోలో ఒంటరిగా వెళ్తుంది, పదరా అనగానే ఇక అందరూ ఆటో ఎదురుగా వచ్చి నిలబడతారు. అది చూసిన మహాలక్ష్మి వెంటనే ఆటో దిగి అతని వైపు చూస్తూ, ఓహో, నువ్వా? ఎందుకు ఆటో ఎదురుగా వచ్చి నిలబడ్డావు అనగానే అప్పుడు సురేష్, ఏంటి, ఆ రోజు పార్కులో వాళ్ళందరూ ఉన్నారని ధైర్యంతో నువ్వు నా మీద చేయి చేసుకున్నావు, ఇప్పుడు నా మీద చేయి చేసుకో చూద్దాం అని చెప్పి అనగానే ఇక మహాలక్ష్మి, ఒరేయ్, ఎవరు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, ఒక ఆడపిల్ల విషయంలో తప్పుగా ప్రవర్తిస్తే చెయ్యి చేసుకోకుండా ఏం చేయమంటున్నావు? చూడు, అదే నా విషయంలో నువ్వెలాగైనా ప్రవర్తిస్తే నీ ప్రాణాలు తీసేవాన్ని అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే ఇక సురేష్ వెంటనే మహాలక్ష్మి చెయ్యి పట్టుకుంటాడు. అది చూసిన మహాలక్ష్మి, ఏయ్, వదలరా అని చెప్పి చెంప పగలగొడుతుంది. ఇక వెంటనే సురేష్,
ఒరేయ్, దీనికి చాలా పొగరుందిరా, అసలు దీన్ని బ్రతకనివ్వొద్దు. ఈ ఇంట్లో ఆ ఇంట్లో ఒకే ఒక ఆడపిల్ల అడుగుపెట్టిందంటే ఇదే. దీన్ని చంపేస్తే మళ్ళీ ఆ ఇల్లు బృందావనం కాదు, ఒక శ్మశానంలా మారిపోతుంది అని చెప్పి ఇక తను మహాలక్ష్మిని పట్టుకొని కిడ్నాప్ చెయ్యబోతూ ఉంటాడు. ఇక అప్పుడు మహాలక్ష్మి, ప్లీజ్ అందరూ కాపాడండి, మీకు దండం పెడతాను అని చెప్పి అరుస్తూ ఉంటుంది. ఇక ఇంతలోనే అటుగా వెళ్తున్న చక్రి, మాధవ మహాలక్ష్మిని చూస్తారు. ఇక అది చూసిన మాధవ, ఒరేయ్, ఎవర్రా వాళ్ళు, మహాలక్ష్మిని కొడుతున్నారు, వెళ్దాం పదండి అని చెప్పి వెంటనే మాధవ, చక్రి ఇద్దరు కూడా అక్కడికి వచ్చి చూస్తారు. ఇక ఆ రౌడీలు మహాలక్ష్మిని కొడుతూ ఉండడం చూసిన చక్రి చాలా కోపంగా వాళ్ళని కొడుతూ ఉంటాడు. ఇక ఇంతలోనే మాధవ తన ఫోన్ తీసి పోలీసులకి ఫోన్ చేస్తాడు. ఇక ఇంతలోనే పోలీసులు కూడా అక్కడికి వస్తారు. ఇక వెంటనే చక్రి శైలు వాళ్ళ అన్నయ్యని పట్టుకొని, ఒరే, ఒక ఆడపిల్లని చంపేయాలనుకుంటావా, ఛీ అని చెప్పి వెంటనే ఎస్ఐతో, చూడండి ఎస్ఐ, ఇతన్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళండి, కోర్టులో వీనికి శిక్ష పడేలా చెయ్యాలి, వీడు బ్రతికున్నన్ని రోజులు జైల్లో ఉండాలి అని చెప్పి చక్రి అనగానే ఇక ఎస్ఐ ఆ సురేష్ని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకువెళ్తారు. ఇక మాధవ మాత్రం, అమ్మ మహాలక్ష్మి, నీకు ముందు నుండి చెప్తూనే ఉన్నాను, నువ్వు ఒంటరిగా ఆఫీస్కి వెళ్ళొద్దమ్మా, ఆడు ఏదైనా చేస్తాడని చెప్పాను, కానీ నువ్వు నా మాట వినకుండా ఒంటరిగా ఆఫీస్కి వెళ్ళావు. ఇప్పుడు ఇలా అయితే ఎలా చెప్పమ్మా, నీ ప్రాణాలకి ఏదైనా ప్రమాదం జరిగితే మేము తట్టుకోలేము, వెళ్దాం పదమ్మా అని చెప్పి ఇక చక్రి, మాధవ ఇద్దరు కూడా మహాలక్ష్మిని తీసుకొని హాస్పిటల్కి వెళ్తారు. ఇక అక్కడ డాక్టర్తో, డాక్టర్, మహాలక్ష్మికి ఏమైందో చూడండి ప్లీజ్ అంటూ ఉంటే ఇక డాక్టర్ మహాలక్ష్మిని లోపలికి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. ఇక ఇంతలోనే డాక్టర్ బయటికి వస్తాడు. డాక్టర్ని చూసిన మాధవ, డాక్టర్, ఇప్పుడు మహాలక్ష్మికి ఎలా ఉంది, తన ప్రాణాలకి ఎటువంటి ప్రమాదము లేదు కదా అనగానే అప్పుడు డాక్టర్, చూడండి, తనకి తగిలినవి చిన్న చిన్న గాయాలే, తనకు ఎలాంటి ప్రాబ్లం లేదు, మీరు ఇంటికి తీసుకువెళ్ళొచ్చు అని చెప్పగానే ఇక మాధవ, చక్రి ఇద్దరూ కలిసి మహాలక్ష్మిని ఇంటికి తీసుకువెళ్తారు. ఇక మహాలక్ష్మి అలా గాయాలతో ఉండడం చూసిన కన్నా చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ, ఏంటన్నయ్యా, వదినకి ఏం జరిగింది, ఎందుకిలా గాయాలయ్యాయి చెప్పన్నయ్యా అనగానే ఇక అప్పుడు మాధవ, ఒరే కేశవ, ఇదంతా నీ వల్లేరా, నువ్వు ప్రేమించిన ఆ శైలు వాళ్ళ అన్నయ్యే మహాలక్ష్మిని చంపాలని చూశాడు, ఒక్క క్షణం మేం లేటుగా వెళ్తే మహాలక్ష్మి ప్రాణాలతో మనకు దక్కేదే కాదు అని మాధవ చెప్పగానే ఇక కేశవ, కన్నా షాకైపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే నారాయణ, ఒరేయ్, వాణ్ణి ఏదో ఒకటి చేసి వాడి శవాన్ని తీసుకురావాలి, కానీ వాణ్ణి పోలీసులకి అప్పజెప్పడమేంట్రా అని చెప్పి నారాయణ చాలా కోపంగా శైలు ఇంటికి బయలుదేరుతూ ఉంటాడు. అది చూసిన మాధవ, నానా, ఇప్పటికి జరిగిన గొడవ చాలు, నువ్వు మరింత పెద్దది చేయొద్దు, ప్లీజ్ ఆగు నానా అని చెప్పి అనగానే అప్పుడు నారాయణ, ఒరేయ్, మహాలక్ష్మిని చంపాలని చూసిన వాణ్ణి ఎలా వదిలిపెడతాననుకున్నావురా, చూడు అనగానే అప్పుడు మాధవ, చూడు నానా, అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు, ఇప్పుడు అతను అక్కడ లేడు అని చెప్పి అనగానే ఇక నారాయణ సైలెంట్గా ఉంటాడు. ఇక ఇంతలోనే చక్రి మహాలక్ష్మిని తీసుకొని రూమ్లోకి వెళ్తాడు. ఇక తనకు గాయాలయ్యి చాలా బాధపడుతూ ఉంటే చక్రి దగ్గర ఉండి మహాలక్ష్మికి సేవలు చేస్తూ ఉంటాడు. అది చూసిన మహాలక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది. చూడు, మీతో సేవలు చేయించుకుంటున్నాను అనగానే అప్పుడు చక్రి, అదేంటండి, మీరు ఇంతలా బాధపడుతూ ఉంటే మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్తాననుకుంటున్నారు అని చెప్పి ఇక చక్రి దగ్గరుండి రాత్రి మహాలక్ష్మికి సేవలు చేస్తూ ఉంటాడు. ఇక అది చూసిన కేశవ్ మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు. ఇదంతా నా వల్లే వదినకి ఇంతలా గాయాలయ్యాయి, అసలు ఆ సురేష్ గాడు మా వదినని చంపాలని చూస్తాడా, వాడి సంగతి చెప్తాను అని చెప్పి కేశవ చాలా కోపంగా శైలు ఇంటికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి, ఏయ్ శైలు, శైలు అని పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న శైలు
వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు కూడా బయటికి వస్తారు. వాళ్ళని చూసిన కేశవ, అసలు మీరు మనుషులేనా? ఎందుకిలా చేశారు? ఒక ఆడపిల్లని చంపాలని చూస్తారా? నీ కూతుర్ని ప్రేమించిన పాపానికి మా వదిన ప్రాణాలు తీయాలనుకుంటారా? చూడు, ముందుగా నీ కూతురే నన్ను ప్రేమించానని చెప్పింది. అలాంటి నీ కూతురికి మీరు బుద్ధి చెప్పకుండా మా ఇంట్లో వాళ్ళని చంపాలని చూస్తారా? మీరు మనుషులేనా? అని చెప్పి ఇక కేశవ వాళ్ళని తిడుతూ ఉంటాడు. అది చూసిన శైలు, ఏంటి, మా అన్నయ్య మహాలక్ష్మిని చంపాలని చూశాడా? చి, ఇంత నీచానికి దిగజారుతాడని అస్సలు ఊహించుకోలేదు అని చెప్పి శైలు వెంటనే లోపలికి వెళ్ళి ఇక సూట్ కేసులో తన బట్టలు సర్దుకొని కేశవ దగ్గరికి వస్తుంది. పద కేశవ, ఈ ఇంట్లో ఉంటే వీళ్ళు నన్ను కూడా చంపేస్తారు, వెళ్దాం పద అని శైలు అనగానే అప్పుడు వరం మాత్రం, ఏ శైలు, ఏం మాట్లాడుతున్నావే? పెళ్లి కాకముందే ఒక అబ్బాయితో వాళ్ళింటికి వెళ్ళడమేంటి? మా ఈదులో వాళ్ళంతా చూస్తే ఏమనుకుంటారు అని అంటూ ఉంటే అప్పుడు శైలు, లేదమ్మా, మహాలక్ష్మిని చంపాలనుకున్నాడు అన్నయ్య. ఇప్పుడు నేను ఈ కేశవని ప్రేమిస్తే చంపడని గ్యారెంటీ ఏముంది? చూడు, మీరు పెళ్లి చేయకపోయినా పర్వాలేదు, నేను కేశవతో ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఇక శైలు కేశవతో కలిసి నారాయణ ఇంటికి వస్తుంది. ఇక అక్కడికి వచ్చి అన్నయ్య అని పిలుస్తూ ఉంటాడు. ఇంతలోనే అందరూ కూడా బయటికి వస్తారు. ఇక కేశవతో శైలుని చూసిన అందరూ ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఒరేయ్, ఏం చేస్తున్నారా కేశవ నువ్వు? అసలు పెళ్లి కాకముందే ఈ అమ్మాయిని ఇంటికి తీసుకురావడమేంటి? చూడు, ఈ శైలుని ప్రేమించిన కారణంగానే వీళ్ళ అన్నయ్య మహాలక్ష్మిని చంపాలనుకున్నాడు. అలాంటి ఆ శైలుని మళ్ళీ ఇంటికి తీసుకురావడమేంట్రా అనగానే అప్పుడు కేశవ, లేదన్నయ్య, ఇక శైలుని కూడా అక్కడ ఉంటే ఆ లన్నయ్య మహాలక్ష్మిని చేసినట్టే చేశాడు. అందుకే మహాలక్ష్మి భయపడి నాతో వచ్చేసింది అని కేశవ అంటాడు. ఆ మాటలు విన్న మహాలక్ష్మి, మంచి పెంచేశావు. చూడు, రేపు ఉదయాన్నే వీళ్ళిద్దరికీ గుడిలో పెళ్లి జరిపిద్దాం. ఆ తర్వాత శైలు వాళ్ళ అన్నయ్య, వాళ్ళ అమ్మా నాన్నలు మనల్ని ఏమీ చెయ్యలేరు అని మహాలక్ష్మి అనగానే అప్పుడు మాధవ, వద్దమ్మా, పాపం తనని ఎంతగానో ప్రేమించినా వాళ్ళ తల్లిదండ్రులు బాధపడతారు, మనం చెయ్యడం తప్పు అనేసరికి ఇక చక్రి, ఏంటన్నయ్య తప్పు అంటే? వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు, అలాంటి వాళ్ళని విడదీయడం తప్పు కాదా? మహాలక్ష్మి వాళ్ళ పెళ్లి చెయ్యాలనుకుంది, అలాంటి మహాలక్ష్మిని ఆ సురేష్ చంపబోయాడు, అది కాదా అన్నయ్య తప్పు అని చెప్పి చక్రి అనగానే ఇక కేశవ శైలును తీసుకొని లోపలికి వస్తాడు. ఇక శైలు మహాలక్ష్మి వైపు చూసి తన 2 చేతులెత్తి దండం పెడుతూ, మహాలక్ష్మి గారు, నన్ను క్షమించండి, నా వల్ల మీకిలా ప్రమాదం జరుగుతుందని అస్సలు ఊహించలేను. కానీ నేను కేశవని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకున్నాను, మా ఇద్దరి పెళ్లి జరిపించండి అని చెప్పి ఇక శైలు మహాలక్ష్మిని అంటుంది. ఆ మాటలు విన్న మహాలక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది. ఈ విధంగా అందరి ముందు కేశవని అవమానించిన సురేష్ చెంప పగలగొట్టి బుద్ధి చెప్పిన మహాలక్ష్మిని చంపాలని చూసిన సురేష్ని పోలీసులకి పట్టించిన చక్రి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.